ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అత్యంత గోప్యంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ వెంట జనసేన ఎంపీలు కూడా ఉన్నారు. 3 రోజుల తర్వాత మరోసారి ఢిల్లీలో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఢిల్లీలో పవన్ పర్యటిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు ఢిల్లీకి చేరుకున్నారు. మరొకటి ఇక్కడ ఇటు అంటే దాదాపు నిన్ననే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి చేరుకోవడము, ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో భాగంగా ఈరోజు చాలా కీలకమైనటువంటి సమావేశము ఇటు భారత్ మండపంలో 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. కానీ ఢిల్లీ కేంద్రంగా జరిగేటటువంటి ఏదైతే కూటమి సమావేశాలు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల అభినందనల వెల్లువ ఉదయం నుంచి కూడా ఒకవైపు అంతా కూడా సమావేశాలు జరుపుతున్నారు. కానీ ముఖ్యంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చాలా కీలకంగా అత్యంత గోప్యంగా సాగుతుంది అన్నది మాత్రము సమాచారము. ముఖ్యంగా అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఢిల్లీ పర్యటన కాకుండా మరొకసారి 14, 15, 16 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది అన్నది అంటే పర్యటన మరొకసారి కొనసాగుతుంది అన్నది మాత్రం నాకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ 3 రోజుల పర్యటన కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. ఎన్డీఏ అంటే కూటమి భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి ఇటు అంటే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి అందరితో కూడా ఇటు జనసేన పార్టీ కీలక నేతలు అంటే కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పర్యటనలో భేటీలు జరపబోతున్నారు ఢిల్లీ పర్యటనలో. కానీ దక్షిణాది రాష్ట్రంలో కీలకంగా కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు అన్నటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు 14, 15, 16 ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి అన్నది మాత్రము అందుతున్న సమాచారం. ఈ రోజు జరిగేటటువంటి చాలా కీలకమైనటువంటి ఇటు రాష్ట్రాలకు సంబంధించినది అనుకోవచ్చు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడము, దాదాపు 3 గంటలకు ఏదైతే అన్ని రాష్ట్రాల అంటే దీనికి సంబంధించినటువంటి సమావేశము భారత్ మండపంలో దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా జరగబోతుంది. కానీ 12 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఏదైతే 12.0 అన్నటువంటిది పుష్కర కాలాన్ని కూడా అంటే పుష్కర కాలం విజయాన్ని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రసంగం ద్వారా కూడా ఇటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అనుకోవచ్చు, జాతీయ అంతర్జాతీయ అనేక అంశాలను కూడా ఈ రోజు జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి అనేక ధరలపై అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. ఒకవైపు జరుగుతుంది, మరొకటి ఇటు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కూడా చాలా కీలకమైనటువంటి పర్యటన. రానున్నటువంటి 3 రోజుల్లో ఇటు ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి పర్యటనలో అటు జనసేనకు సంబంధించినటువంటి ఎంపీలు అంటే ఈ రోజు కూడా కీలకమైనటువంటి భేటీలో ఎంపీలు అటు ఉదయ్ శ్రీనివాస్, తర్వాత మరో ఎంపీ అంటే బాలశౌరి, తర్వాత రాజ్యసభకు నామినేషన్ చేసినటువంటి లింగంనేని రమేష్ గారు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఒకవైపు కీలక చర్చలు జరుగుతున్నాయి, మరొక వైపు 3 రోజుల పర్యటనలో కూడా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులతో మరోసారి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది అన్నది మాత్రం సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.